హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి దేశమంతా ప్రచారం చేయబోతున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే పీక్స్కి చేరుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా సక్సెస్ శంకర్కి అత్యంత కీలకమైంది. ఈ హిట్తో తనపై కోలీవుడ్లో ఉన్న విమర్శలన్నింటికీ చెక్ పెట్టాలని ఎంతో ప్రీ ప్లాన్డ్గా రంగంలోకి దిగి చేసిన ప్రాజెక్ట్ ఇది. అలాగే రామ్ చరణ్ కూడా రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేయాలి. తొలి సోలో పాన్ ఇండియా సక్సెస్గా గేమ్ చేంజర్ నిలవాలి. ఇలా ఎవరిపైన ఉండాల్సిన ఒత్తిళ్లు వారిపై ఉన్నారు. ఇక రీజనల్ సహా హిందీ మార్కెట్ వరకు పర్వాలేదు, కానీ కోలీవుడ్కి వచ్చేసరికి తెలుగు సినిమాలకు సరైన ఆదరణ దక్కలేదు. అయితే ఈసారి శంకర్ తెరకెక్కించిన చిత్రం కాబట్టి అక్కడ ప్రేక్షకులు సైతం ఎంతో ఎగ్జైట్మెంట్తో ఎదురు చూస్తున్నారు. పొంగల్ రేస్లో కోలీవుడ్ నుంచి అజిత్ కూడా పోటీ పడుతున్నాడు. అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ వాయిదా పడినా కూడా విదాము యార్చీని రిలీజ్ చేయాలని ఇప్పటికే ప్రకటించారు. ఇక కోలీవుడ్ నుంచి పొంగల్ కానుకగా రిలీజ్ అవుతున్న పెద్ద సినిమా ఇదే. దీంతో గేమ్ చేంజర్ పై కొంత ప్రభావం తప్పదక్కడ. అయితే ఇప్పుడు ఆ సమీకరణాలు మారుతున్నట్లు కనిపిస్తున్నాయి. విడాము యార్చి సినిమాపై కాపీరైట్ ఆరోపణలు ఉన్నాయి. ఓ హాలీవుడ్ సినిమాకి కాపీ అనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. ఇంతవరకు సినిమాకి ప్రచారం పనులు కూడా మొదలు పెట్టలేదు. దీంతో ఈ సినిమా రిలీజ్ పై అనిశ్చితి నెలకొంది. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందా అన్న డౌట్ వ్యక్తమవుతోంది. వాయిదా పడుతుందనే ప్రచారం కూడా కొన్ని మీడియా సంస్థల్లో జరుగుతుంది. అదే గనక జరిగితే గేమ్ చేంజర్ అక్కడ మార్కెట్ పరంగా కలిసి వచ్చే అంశం ఉందని చెప్పొచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.